శ్రీరామ్ నమస్కారం అండి. ఈరోజు విదేశాలకు ముహూర్తం ఎట్లా నిర్ణయిస్తారనేది చూద్దామండి. మామూలుగా మీకు ఇక్కడ వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ముహూర్తానికి కావాల్సినటువంటి డేటు ఇండియన్ టైం ప్రకారం నిర్ణయించుకున్నారనుకోండి. నాకు ఇక్కడ మేషలగ్నం 28వ తారీఖు ఫిబ్రవరి మేషలగ్నం అయితే బాగుందనిపించింది అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. మరి అదే లగ్నం అమెరికాలో ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు నాకు మిక్కిని అనే ఊరుంది టెక్సాస్లో, ఆ ఊరికి చూడాలి నేను. కాబట్టి గూగుల్కి వెళ్ళి దృక్పంచాంగ్ ఫర్ మిక్కిని అని సెర్చ్ చేస్తే వస్తుందండి. ఫస్ట్ వచ్చే ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది, ఆ దృక్పంచాంగం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకు స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడు డీటెయిల్డ్ దైనిక్ పంచాంగ అని ఉంటుందండి, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులోంచి ఇది ఇంగ్లీష్లో ఉంది కదండి, నేను గూగుల్లో ఒక ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను, దానికి ట్రాన్స్లేట్ దిస్ పేజ్ అని సెలెక్ట్ చేస్తే అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. నాకు కొంచెం చూడడానికి వీలుగా ఉంటుందని. ఆ రోజు ఏంటి నేను సెలెక్ట్ చేశానండి. డేట్ చూడండి, డేటు ఇక్కడ 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఏం తిథి ఉంది, ఏం వారం ఉంది, మనకి తిథి వారం నక్షత్రం ఇవి ముఖ్యం కదండి. తిథి చతుర్థి తిథి 4:48 PM వరకు ఉంది. ఆ తర్వాత పంచమి ఉంది. ఇది ఎక్కడ దానికి టెక్సాస్ ప్రకారం అండి. అది అవునా కాదా అంటే ముందర సెలెక్ట్ చేసాం కదండి మనం. డేట్ పక్కనే ఉంది చూడండి, డేట్ పక్కనే మిక్కిని యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, ఆ పక్కనే డేట్ కూడా ఉంది కదా. లేకపోతే మార్చుకోవచ్చు మీరు, అక్కడ మీరు లొకేషన్ దగ్గర క్లిక్ చేసి మార్చుకోవచ్చు. అక్కడ పేరు నగరం సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఆ ఊరికి ఉన్నటువంటి తిథివార నక్షత్రాల అంత్య సమయాలు ఇవి, ఎండింగ్ సమయం. చవితి అనేది 4:48 PM వరకు ఉంది. తర్వాత నక్షత్రం ఏముందంటే చిత్త 10:52 PM, రాత్రి 10:52 PM వరకు ఉంది ఆ టెక్సాస్ అనే ఊరిలో. మనకి ఇక్కడ కాదు, ఇక్కడ ఊరి ప్రకారం ఇక్కడ టైం మారిపోతుందండి. తర్వాత కరణాలు యోగాలు ఇవన్నీ ఉన్నాయి. తిథి వారం నక్షత్రం కదా. వారం ఏంటి ఆ రోజు, వారం ఎక్కడుంది, వారపు రోజు బుధవారం అని కనిపిస్తుంది. ఇది షో ఒరిజినల్ అంటే అప్పుడు బుధవారం అనమాట. సరే, వీక్ డే బుధవారం అనమాట. ఆ రోజు బుధవారం అయింది. చతుర్థి తిథి ఉంది, ఉదయం సాయంత్రం 4 దాకా. చిత్త రాత్రి 10:30 దాకా, 10:52 దాకా ఉంది. తిథి వారం నక్షత్రం వచ్చేసాయి. ఇప్పుడు లగ్నాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లగ్నాన్ని సెలెక్ట్ చేసుకునే ముందర వర్జం దుర్ముహూర్తం ఎక్కడి వరకు ఉన్నాయో చూడండి ఒకసారి. వర్జం దుర్ముహూర్తం 12:15 దగ్గర నుంచి 1:15 దాకా ఉంది. వర్జం ఉదయం 5:02 దగ్గర నుంచి ఫిబ్రవరి 29 ఫిబ్రవరికి ఉంది. ఆ రోజు ఏం లేదు. తర్వాత రోజు తెల్లారుదాంలో ఉంది, ఉదయం 29 తెల్లారుతుంటే ఉంది కాబట్టి పర్వాలేదు. మధ్యాహ్నం ముహూర్తం ఉంది కాబట్టి పర్వాలేదు. మనకి అప్పుడు లగ్నం ఎప్పుడుందో చూసుకోవాలి. ఇంతకీ చంద్రబలం ఎవరికి బాగుంది అనేది ఇక్కడ ఉంది. మేషరాశి వాళ్ళకి చంద్రబలం, ఇది కూడా ఒరిజినల్ చూస్తే అర్థమవుతుంది కాస్త. మేష, వృశ్చిక, కర్కాటక, ధను, కన్య, మీనరాశి వీళ్ళకి రాత్రి 9:30 వరకు వీళ్ళకి బాగుంది. రాత్రి 9:30 కాదు, 9:30 AM. ఆ 9:30 AM తర్వాత వీళ్ళకి బాగుంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం వాళ్ళకి బాగుంది. మనం దాన్ని బట్టి చంద్రబలం చూసుకోవాలి. తారాబలం కూడా ఎవరెవరికి బాగుంది అనేది చూడాలి.
తర్వాత మనకి ముహూర్త టైమింగ్స్ చూసుకోవడానికి లగ్నం సెలెక్ట్ చేసుకోవాలి కదండి. లగ్నం మేషలగ్నం అనుకుంటున్నాం. మేషం ఎక్కడ ఉందంటే కుంభం, మీనం, మేషం ఇక్కడ ఉందండి. మేషం 9:01 AM నుంచి 10:30 AM వరకు 31 AM వరకు ఉంది. ఉదయం పూట ఉంది వాళ్ళకి. AM అంటున్నారు కాబట్టి ఉదయం పూట ఉంది అక్కడ. తిథి, వారం, నక్షత్రం, లగ్నం ఇవన్నీ కలిపి పంచగ్రహితం అయిందో లేదో చూసుకుని ఒకసారి ఆ లగ్నం బాగుంటే, గ్రహస్థితి బాగుంటే ఆ ఊరికి నిర్ణయించవచ్చు. మరి మేషానికి మనకి పుష్కరాంశ ఎలా తెలుస్తుందండి అంటే దాని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది అనుకుంటా. ఉదయ లగ్న ముహూర్త అనేది క్లిక్ చేస్తున్నాను. ముహూర్త వచ్చింది, ఇదిగోండి. ముహూర్త మిక్కిని యునైటెడ్ స్టేట్స్ 22 జనవరి వచ్చిందా ఇక్కడ. మళ్ళీ మారుద్దాం. ఇందాక ఫిబ్రవరి వచ్చింది కదా, ఫిబ్రవరి 28వ తారీఖు కదా మనం చూసేది. ఆ రోజుకి ఏమన్నాయో చూద్దాం. ఫిబ్రవరి 28 మేషలగ్నం 9:01 AM నుంచి 10:31 AM వరకు ఉంది. అందులో పుష్కర నవాంశ ఎప్పుడు ఉంది? 10:02 AMకు ఉంది. అంటే ఆ రోజు మేషలగ్నం కనుక నిర్ణయిస్తే 10:02 AM వరకు నిర్ణయించాలి. సరే, ఈ లగ్నం బాగుందా లేదా, గ్రహస్థితి బాగుందా లేదా అనేది మనం ముందరే పంచాంగంలో చూసుకోవాలి. గ్రహస్థితి ఆ టైంకి చార్టు వేసుకుని చూసుకోవాలి. ఆ తారాబలం కుదిరిందా, చంద్రబలం కుదిరిందా లేదా, చిత్తా నక్షత్రానికి అనేవి చూసుకోవాలి. ఆ టైంకి చవితి తిథి, చిత్తా నక్షత్రం, అలాగే వారం బుధవారం, లగ్నం ఏంటంటే మేషలగ్నం. ఈ 4 కలిసాయి అన్నమాట. దీన్ని బట్టి మనం వాళ్ళకి బాగుంటే కనుక గ్రహస్థితి కూడా బాగుందనుకుంటే ముహూర్తం పెట్టాలి. అర్థమైంది అనుకుంటున్నానండి. జై శ్రీరామ్. పంచకరహిత ముహూర్త కూడా ఇచ్చేసాడండి ఇక్కడ. పంచకరహిత ముహూర్త కూడా ఇచ్చేసాడు చూడండి. గుడ్ ముహూర్త 9:30, అగ్నిపంచక 10:30 వరకు అగ్నిపంచకం అవుతుందట. అదే గుడ్ ముహూర్తం 10:30 నుంచి, అంటే మేషలగ్నం ఏమో అగ్నిపంచకం అవుతోంది, ఇది వృషభ లగ్నం ఏమో గుడ్ ముహూర్తం అవుతోంది. మేషలగ్నం కంటే పంచగ్రహితం విషయంలో చెప్పేస్తున్నాడు ఇక్కడ లెఫ్ట్ సైడ్, దేనికి పంచగ్రహితం అయింది, దేనికి అవ్వలేదు అని. మళ్ళీ దివా రాజాగ్నిమేవచ చోరత్ రోగత్ యజే రాత్రౌ దివా రాజాగ్నిమేవచ ఉంది కదండి. అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం పంచగ్రహితం కంటే కూడా గ్రహస్థితి చాలా ముఖ్యం అండి. గ్రహస్థితి చాలా బాగుంటే దాన్ని బట్టి ముందరకు వెళ్ళచ్చు. జై శ్రీరామ్. ఇక్కడ పంచగ్రహితం అయిందండి. బుధవారం అంటే 4, చవితి అంటే 4, చిత్తా నక్షత్రం అంటే 14, మేషలగ్నం అంటే 1వ లగ్నం, మొత్తం కలిపితే 23. 23ని 9 చేత భాగించాలి, 5 శేషం వస్తుంది అన్నమాట. 9 రోజులు 18 కదా, 18 23లోంచి 18 తీసేస్తే 5 శేషం, అంటే 5వది మంచి పంచకమే, పంచగ్రహితం అయినట్టే. కాబట్టి పంచగ్రహితం అయింది ఈ ముహూర్తం.